డబ్బు పాపిష్టిదండి. మనుషుల్ని ఎలాగైనా మారుస్తుంది. అంటారు కానీ మనిషి పాపిష్టివాడు. డబ్బు శాశ్వతం కాదు, మనిషి కూడా శాశ్వతం కాదు. శాశ్వతం కాని మనిషి శాశ్వతం కాని డబ్బు కోసం దిగజారి ఇలా మాట్లాడడం. గతంలో జగన్ను అమ్మిన బూతులు పాయింట్ టు పాయింట్ మాట్లాడేది. ఎందరో మన్ననలు పొంది ఇప్పుడు కూటమిని మాట్లాడుతోంది. డబ్బు కోసం అందరినీ ఉల్టా చేస్తుంది. అప్పుడు పొగిన వాళ్ళని ఇప్పుడు తిడుతుంది, ఇప్పుడు తిడుతున్న వాళ్ళని అప్పుడు పొగుడుతుంది. మొత్తానికి జనాలతో చీకొట్టించుకుంటా ఉంది. ఇంతలో జగన్ గొప్పోడు ఎలా అవుతాడు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గొప్పోడు, లోకేష్ గొప్పోడు, పవన్ కళ్యాణ్ గొప్పోడు, ఇప్పుడు జగన్ గొప్పోడు. ఎందుకంటే డబ్బు మహిమ ఎలా తప్పయింది అని చెప్పేసి ప్రజలు చేదరించుకుంటున్నారు. ఈమె తప్పుడుది, డబ్బుకు గడ్డు తినడం వల్ల ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి. సిగ్గుమాలిన జన్మత్తు ప్రజల్లోకి నిజంగా వెళితే మూగినంటూ జగ్గడు చేసిన కామెడీకి వీళ్ళని వెనకేసుకొని రావడం. 5 ఏళ్ళు అధికారంలో ఉండగా ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకు సమాధానం చెప్పే దమ్ము లేక ఈ పేటీఎం కుక్కలు ఇలా సోషల్ మీడియాలో మురుగుతూ ఉంటారండి. విషయం ఏంటంటే ఈమెని అందరూ తెలిసిన విషయమే. ఈమె ఒకప్పుడు జనసేనకి కూటమి ప్రభుత్వానికి మీడియాలో గంటలు మాట్లాడేది. ఈమె లాయర్. యాక్చువల్గా కోర్టులో గడపాల్సిన సమయం ఎంత గడుపుతుందో తెలియదు కానీ మీడియాలో ముఖ్యంగా 9 ఛానళ్ళు, ఇంకా ప్రైమ్ 9 అని ఏంటంటే బోలెడ్ ఛానల్లో 24 గంటలు ఉంటుంది డిబేట్లో. ఈమెకి మరి కేసులు వాదించడానికి సమయం ఉందో లేదా కేసులు లేక ఇలా దీంట్లో కూకుంటుందో మీడియాలో తెలియదు కానీ మొత్తానికి మావిగన్ అన్న పదాన్ని చంద్రబాబు నాయుడు వెనకేసుకొని వచ్చి మాట్లాడుతుంది. మావిగన్ అంటే తమాషా కాదు, చాలా సీరియస్ అది ఇదని. దానికోసంగా తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తున్నారంటే జుగుప్సకరంగా కామెంట్ చేస్తున్నారంటే దానికన్నా ఒళ్ళు అమ్ముకున్న వాళ్ళు బెటర్. తను ఇంట్లో బతుకు తెరువు కోసం ఒళ్ళు అమ్ముకుంటారు. కొంతమంది పేటీఎం బోకుగాళ్ళు మాత్రం రాష్ట్రం ఎట్టా పోయినా నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వేసే కుక్క బిస్కెట్ కోసం కూటమి మీద విషం కక్కుతూ ఉంటుంది. ఈ బోకు స్టార్డా మొన్న గుండెపోటు వస్తే వైసీపీ బ్యాస్ మొత్తం ట్రోల్ చేశారంట. అప్పుడు ఈమెకి బాగా రుచిగా ఉంది. వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్ బిహేవియర్ బాగోక జనసేన పార్టీ పక్కన పెడితే ఇంకా వెంటనే స్టార్ట్ చేసింది మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం. ఏమీ బతుకుతుంది బతుకులు. ఈ బోకు మనిషి దీని నోరు గబ్బు, అసలు సబ్జెక్టు లేదు. కానీ ప్రతిరోజు ఏదో 2-3 ఛానల్లో దాదాపు 8 నుంచి 10 గంటల వరకు విశ్లేషణ. అసలు ఇలాంటి బజారు వాళ్ళకి డిబేట్స్కి ఎలా పిలుస్తారో ఆ ఛానల్ వాళ్ళే చెప్పాలి మరి.